దాల్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీ స్పూను, కాశ్మీరీ మిరపకాయ కారపొడి 1 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, కొబ్బరి తురుము 1/2 కప్పు, పసుపు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా. ముందుగా మనం నానపెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసి అందులో కొబ్బరి తురుము వేసేసి గ్రైండ్ చేసుకుంటాం అట్లా. ఆ తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో మేగడ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ పొడి, వెల్లుల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా అది కూడా వేసేస్తాం అట్లా. పెద్ద ఉల్లిపాయ ముక్కలు, వీటన్నిటిని మేగడ తాలింపులో వేగనిస్తాం. అందులో కొద్దిగా శనగపిండి వేస్తాం అన్నమాట తాలింపులో. ఈ తాలింపు అంతటిని అట్లా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి అందులో మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు, కొబ్బరి తురుముని ఇందులో వేసేసి ఆ తాలింపులో కొంచెం 4-5 నిమిషాలు కదుపుకుంటూ వేడెక్కనిస్తాం. కొద్దిగా టేస్ట్ కోసం మంట లేకుండా ఉండే కాశ్మీరీ కారపొడి అలా వేసేస్తాం. అందులో జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, ఎర్ర కారపొడితో పాటు వేసేసి కలిపేస్తాం. దాల్ ఫ్రై సిద్ధమైంది. ఒట్టిగా తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. కందిపప్పు కంటే పెసరపప్పు తేలిగ్గా అరుగుతుంది, గ్యాస్ రాదు. అందరికీ ఇష్టపడే విధంగా కమ్మటి రుచితో ఈ పప్పు ఉంటుంది. ట్రై చేయండి.